హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు కోల్డ్ కాఫ్ వెంటనే వచ్చేస్తాయండి. అదేదో మనం పిలిస్తే వచ్చే చుట్టాలలాగా. అది మనకి వస్తే ప్రాబ్లం లేదు కానీ మన పిల్లలకి వచ్చిందంటే చాలు వామ్మో ఎంత అల్లాడిపోతామో కదా మనము. సో మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్, అప్పుడే డెలివరీ అయిన మదర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి ఈ వీడియో మా అత్త కానీ మా అమ్మ కానీ చూసినట్ట ఉంటే ఇంకా వేసుకుంటారు నన్ను. నేను చెప్తే విన్నావా, నేను చెప్పినప్పుడు వింటే నీకు ప్రాబ్లమ్స్ వచ్చేవా, కాటన్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు అది అని చెప్పి మా క్లాస్ బిక్తారండి. సో అది పక్కన పెడితే, సో నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వినాలని రూల్ లేదు, కాకపోతే అందులో కొంతమంది విన్నా ఐమ్ హ్యాపీ. అవునండి, మీలో ఎంతమందికి ఛాయ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం అండి. ఫస్ట్ మనం ఛాయ్ తాగాకనే ఏ పనన్నా స్టార్ట్ చేసేది. మీరు కూడా అంతేనా అండి? ఇక్కడ నేను దోశ చేయడం స్టార్ట్ చేశానండి. మా ఇంట్లో మేము ఉండేది ముగ్గురమే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కావాలి అండి. ఒకరేమో పేపర్ లాంటి దోశ కావాలి అంటారు, ఒకరేమో స్పాంజీగా ఉండాలి అంటారు. సో వాళ్ళిద్దరికి నచ్చినట్టు దోశ చేసేసాను. సో ఇక్కడ పల్లి చట్నీతో పాటు మా అత్తయ్య నా మీద ప్రేమతో పంపించిన మిరియాల పొడి కూడా వేసేసానండి. ఆ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయిందండి, మా హస్బెండ్కి టిఫిన్ ఇచ్చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య అర్జున్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అజ్జు బాగుందా? సూపర్ ఉన్నాయి.